వయసులో ఉన్నప్పుడు కోరికలు తలకెక్కి నాట్యం చేస్తున్నప్పుడు భవిష్యత్తు కనిపించదు. ఆ భవిష్యత్తు కనిపించేసరికి సరిదిద్దుకోలేని తప్పులు చేసేసి ఆ తప్పులకే బలైపోతున్నారు కొందరు. యోగేష్ దేదా వయసు 21. ఇతను తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ చల్లా గ్రామంలో ఉంటాడు. దగ్గరలో ఉన్న కాలేజీలో చదువుకుంటున్నాడు. అలా చదువుకునేవాడు ఆ నాలెడ్జ్ ని సరిపెట్టుకోకుండా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం ఆరాటపడ్డాడు. తనుండే చెల్లా గ్రామంలోనే ఉంటున్న ఓ 19 ఏళ్ల యువతి వెంట పడ్డాడు. ఆ యువతి ఓ ఆయుర్వేద క్లినిక్ లో పనిచేస్తోంది. వయసు 19 సంవత్సరాలు. కుటుంబ పరిస్థితుల వల్ల ఆ యువతి చదువు మానేసి క్లినిక్ లో పనిచేస్తుంది. అయితే క్లినిక్ నుండి ఈ యువతి, కాలేజ్ నుండి యోగేష్ ఒకే టైంలో ఇళ్లకు బయలుదేరేవారు. పైగా ఇద్దరి ఇళ్లు ఒకే లైన్ లో ఉండటంతో ఇద్దరు సేమ్ రూట్ లో వచ్చేవారు. అప్పుడే ఈ యోగేష్ రూటు మార్చి ప్రేమ అంటూ ఆ యువతి వెంట పడ్డాడు. మొదట్లో ఆమె చీకొట్టిన పోను పోను యోగేష్ ని ఇష్టపడిందామె. అతన్ని మిస్ అయిపోతే అంతకన్నా మంచి భర్త తనకు దొరకడని భ్రమపడింది. ఆ భ్రమలోనే బ్రతుకుతూ అతని లవ్ ని యాక్సెప్ట్ చేసేసింది. ఇద్దరు రోజుకో డ్యూట్ వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఎంతకాలం అని ఇలా డ్యూయెట్లు వేసుకుంటూ బ్రతుకుతామన్నాడు ప్రియుడు. మరైతే ఏం చేద్దామంది ప్రియురాలు. ఇంకా మనం స్పెషల్ గా చేయటానికి ఏముంది, అందరూ ప్రేమికులు చేసేదే చేద్దామన్నాడు. తొందరపడద్దన్నది ప్రియురాలు. కానీ నా వల్ల కాదన్నాడు ప్రియుడు. మనువాడతా అని చేతిలో చేయేసి మాటిచ్చి తన మురిపాలన్నీ తీర్చుకోవటం మొదలు పెట్టాడు. అలా ఆ యువతి యోగేష్ ని నమ్మి సర్వం అతనికి సమర్పించుకుంది. అంతా అయిపోయాక గ్యాప్ ఎందుకనుకున్న ఇద్దరు అప్పటి నుండి రెగ్యులర్ గా కలవటం మొదలు పెట్టారు. అయితే వీరిద్దరి ప్రేమ విషయం అటు యోగేష్ ఇంట్లో కానీ ఇటు ఆ యువతి ఇంట్లో గాని ఎవరికీ తెలీదు. తెలియకుండా జాగ్రత్త పడుతూనే వారికి కావలసినట్లు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇక అంతా బాగుంది అనుకునే లోపు స్టోరీలో ఓ ట్విస్ట్ వచ్చింది. ఆ మలుపు చివరికి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పటికే 3 ఏళ్ల నుండి రిలేషన్షిప్ లో ఉంటూ తీరని కోరికలతో రెచ్చిపోయిన ఈ ప్రేమికులు తప్పటడుగు వేసి అజాగ్రత్తగా ఉండటంతో ఆ యువతి గర్భవతి అయింది. ఆ విషయం ఆమెకు కొంతకాలానికే తెలిసింది. తెలియగానే పెళ్లి కాకుండా తల్లి అయ్యే అమ్మాయిలకు మళ్ళీ కంగారు పడకుండా ఎంతో ఆనందపడుతూ ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పాలనుకుంది. తాము రెగ్యులర్ గా కలుసుకునే ప్లేస్ కు వచ్చి ప్రియుడిని రమ్మంది. అతను రాగానే మరికొద్ది నెలల్లో నువ్వు తండ్రివి కాబోతున్నావంది. ప్రియురాలి నోటి నుండి ఆ మాటలు విని అదిరిపడ్డాడు యోగేష్. ఇంకా ఇలా మంచివాడిలా ఉంటే లాభం లేదనుకొని తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేశాడు. నువ్వు ప్రెగ్నెంట్ వా? అయితే పద వెళ్లి వెంటనే అబార్షన్ చేయించుకుందువు గాని అన్నాడు. ఆ మాటలకి షాక్ అయిపోయింది ప్రియురాలు. అబార్షనా? ఎందుకు? మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా, అందుకే పద వెంటనే మన విషయం, నా కడుపులో ఉన్న నీ విత్తనం గురించి మన ఇరు కుటుంబ సభ్యులకు చెప్పి దర్జాగా పెళ్లి చేసుకుందామన్నది. ఆమె మాటలకి మళ్లీ అదిరిపడ్డాడు ప్రియుడు. ఏదో వయసులో ఉన్నా కదా అని కక్కుర్తి పడితే ఈమె ఏంటి పెళ్లి దాకా వెళ్లిపోయింది. అర్జెంటుగా ఈ టాపిక్ డైవర్ట్ చేయకపోతే నేను బుక్ అయిపోతా అనుకుని పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది, ముందు అబార్షన్ చేయించుకుందువు పద అన్నాడు. కానీ ఆ యువతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె ఆ పనికి ఒప్పుకోకపోవడంతో నీకు హాస్పిటల్ కి రావడానికి ఇబ్బందిగా ఉండి ఒప్పుకోవటం లేదా? అయితే చెప్పు, నీకు అబార్షన్ అవ్వటానికి టాబ్లెట్స్ తీసుకొస్తా అని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ విని అదిరిపడింది ప్రియురాలు. నువ్వు నీ పిచ్చి ఆలోచనలు మానుకో, మీ పేరెంట్స్ కి చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండని చెప్పి ఇంటికి వెళ్లి పేరెంట్స్ కి, అక్కకు తన ప్రెగ్నెన్సీ గురించి, దానికి కారణమైన యోగేష్ గురించి చెప్పింది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని కూడా చెప్పింది. కూతురు ఇచ్చిన షాక్ తో వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమెనే చూస్తూ ఉండిపోయారు. వాళ్ళని చూసిన ఆ యువతి, కంగారు పడకండి, యోగేష్ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి విషయంలో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని మన ఇంటికి పంపిస్తాడు అంది. ఈలోగా మళ్ళీ యోగేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడే పెళ్లెందుకు, కొద్ది రోజులు ఆగుదామన్నాడు. అప్పటిదాకా నువ్వు ఈ కడుపేసుకొని అందరి ముందు తిరగటం అవసరమా అన్నాడు. నాకేం బాధలేదు, నేను ఆనందంగా బిడ్డను మోస్తానంది ప్రియురాలు. అయినా వినలేదు యోగేష్. డైరెక్ట్ గా అబార్షన్ టాబ్లెట్స్ తీసుకొని ప్రియురాలు దగ్గరకు వచ్చాడు. నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకుని నీ కడుపు పోగొట్టుకోవాల్సిందే అని పట్టుబట్టాడు. కానీ ఆమె ఆ టాబ్లెట్స్ ని ప్రియుడి మొహాన కొట్టి, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేవా అంది. అలా ఇద్దరికి గొడవ జరిగింది. అలా 1-2 సార్లు కాదు, చాలా సార్లు ఈ విషయంపై గొడవ జరిగింది ఇద్దరికి. ఆ క్రమంలోనే జనవరి 13న కూడా వీరిద్దరి మధ్య అదే టాపిక్ మీద గొడవ జరిగింది. ఆ గొడవలని మైండ్ లో పెట్టుకున్న యోగేష్ తన ప్రియురాలని చంపితే కాని ఈ గోల పోదనుకున్నాడు. ఆమెను చంపేయకపోతే ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుని తనని బలవంతంగా అయినా పెళ్లి చేసుకుంటుందనుకున్నాడు. ఏదో టైం పాస్ కి తప్ప ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని తనకు చంపటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నాడు. ఆ క్రమంలోనే ఆ యువతి ఎప్పటిలాగా ఆ రోజు కూడా క్లినిక్ కి వెళ్ళింది. అయితే సాయంత్రం ఇంటికి బయలుదేరబోతూ ఉండగా యోగేష్ ఆమెను చంపాలని ప్రీ ప్లాన్డ్ గానే బైక్ పై ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీతో మాట్లాడాలి, నాతో రా అన్నాడు. మాట్లాడాలి అనగానే ప్రియుడు ఇంకా తమ పెళ్లి విషయం గురించి అనుకుని ఆనందంగా బైక్ ఎక్కిందామే. కానీ మృత్యువుని వెతుక్కుంటూ వెళ్తున్నా అని తెలుసుకోలేకపోయింది. అలా ప్రియురాలిని నమ్మించి ఆమెను అగ్నిమాపక కార్యాలయం దగ్గర ఉన్న పార్కు దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ కూడా నువ్వు అబార్షన్ చేయించుకో అని ఆమెతో గొడవ పడ్డాడు.
కానీ దానికి ఆమె ఒప్పుకోకుండా ఈ విషయం గురించి మాట్లాడడానికైతే మళ్ళీ నా దగ్గరకు రాకు, నీ విషయంలో నేను ఏం చేయాలో అదే చేస్తా అని విసురుగా అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. అప్పటికే ఆమెను చంపాలని అవకాశం కోసం చూస్తున్న యోగేష్ కూడా ఆమె వెంట వెళ్ళాడు. అలా ఇద్దరు నడుస్తూ ఉండగా యోగేష్ ఇక ఇదే నీ ఫైనల్ డెసిషనా అన్నాడు. అవునంటూ నడుస్తుంది ప్రియురాలు. ఇక రెచ్చిపోతూ కూడా తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో ఆమె మెడపై పలుమార్లు పొడిచాడు ప్రియుడు. తరువాత జేబులో ఉన్న బ్లేడ్ తీసి ఆమె మెడ కోసేశాడు. అక్కడితో ఆగలేదు, ఆమెపై ఇష్టానుసారం దాడి చేశారు. అది భరించలేక విపరీతమైన రక్తస్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. అయితే ఇక్కడ యోగేష్ పొరపడ్డాడు. స్పృహ కోల్పోయిన ప్రియురాలని ఎంత కదిపినా కదలకపోవటంతో ఆమె చనిపోయిందనుకున్నాడు. అయితే చనిపోయింది తన ప్రియురాలేని ఆమె శవాన్ని చూసి ఎవరూ గుర్తుపట్టకుండా పక్కనే ఉన్న ఇటుకరాళ్లతో ఆమె ముఖంపై కొట్టి ప్రియురాలు కదులుతుందో లేదో కూడా చూసుకోకుండా తొందరలో అక్కడి నుండి వెళ్లిపోయాడు. ప్రియుడు తన ముఖం మీద ఇటుకలతో కొట్టేసరికి ఆమె కొద్దిగా కదిలింది. కానీ ఆ చీకట్లో అక్కడి నుండి వెళ్లిపోవాలన్న తొందరలో దాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు యోగేష్. అయితే క్లినిక్ అని వెళ్లిన కూతురు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్పటి నుండి పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తూ ఉండగా తెల్లారు ఉదయం 10 గంటల టైంలో వారు అగ్నిమాపక కార్యాలయం సమీపంలో ఆ యువతిని గుర్తించారు. ఆమె రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉందని తెలుసుకొని వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి విషయాన్ని ఆమె పేరెంట్స్ కి చెప్పారు. అప్పటి నుండి పోలీసులు ఆ యువతిని అంత దారుణంగా పొడిచి చంపబోయింది ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ లోనే ఆమె కాల్ డేటా చాటింగ్స్ అన్ని బయటకు తీశారు. ఆమె యోగేష్ తో చేసిన చాటింగ్ మొత్తం చూశారు. పైగా ఆ యువతి పేరెంట్స్ యోగేష్ వల్ల తమ కూతురు గర్భవతి కూడా అయిందని చెప్పారు. దీంతో కేసు మొత్తం యోగేష్ మీదకు వెళ్ళింది. ఆ యువతి పనిచేస్తున్న క్లినిక్ దగ్గర నుండి ఆమె దొరికిన ప్లేస్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని పరిశీలించారు. అందులో గాయపడ్డ ఆ యువతి యోగేష్ తో కలిసి అక్కడికి వచ్చిందని తేలింది. దీంతో వారు యోగేష్ ని పట్టుకున్నారు. విచారణలో తనే తన ప్రియురాలిని చంపేశానని ఒప్పుకున్నాడు. ఆమె అబార్షన్ కు అంగీకరించలేదన్న కారణంతోనే ఆమెను వదిలించుకోవాలని ఇలా చేశానన్నాడు. ప్రస్తుతం ఆ యువతి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉంది. యోగేష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.